హాయ్ ఆల్, ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ టాపిక్. చాలా మంది అంటూ ఉంటారు కదా, లైక్ నీకు ఇది లేదు, నాకు అది లేదు, నీకు ఇది ఉంది, అది ఉంది అని. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అన్నీ ఉంటేనే ఆనందంగా ఉంటాం, అన్నీ ఉంటేనే ఆనందంగా ఉంటాం అని ఏం లేదు. మీకు ఏది ఇష్టం, మీకు ఎలా ఉండాలని ఉంది అన్నదే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నా గురించి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పాండ్ని చూసాను అనుకోండి. ఆ పాండ్లో కొన్నిసార్లు అనిపిస్తుంది లైక్ ఈ పాండ్ ఇలా ఖాళీగా ఉండే బదులు నిండా కమల పూలతో నిండిపోతే ఎంత అందంగా ఉంటుంది, చాలా సీనిక్గా ఉంటుంది అని అనుకుంటాను. సో అదే పాండ్ ఎంటీగా ఉన్నా సరే ఇష్టపడతాం. అంటే నేను పర్సనలీ ఎంటీగా ఉన్నా సరే ఇష్టపడతాను. ఎందుకు? బికాస్ స్కై ఒక రిఫ్లెక్షన్ ఆ వాటర్ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక మంచి సన్సెట్ అవుతుంది అనుకోండి. రీసెంట్గా నేను ఒక పిక్చర్ కూడా తీసాను కోనసీమలో. ఆ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దట్ సన్సెట్ ఇస్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్ దట్. ఆ నీటిలో అలా కనిపిస్తుంది అనమాట అందంగా. కానీ ఆ పాండ్ చాలా ఖాళీగా ఉంది. సి, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అన్నీ నిండా ఉండా సరే అదే అందం, ఏమీ లేకున్నా సరే అందంగానే ఉంటుంది. అది చూసే కళ్ళు బట్టి ఉంటాయి. అర్థమవుతుందా? సో ఎవరికో ఏదో నచ్చలేదు, ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం మనలా ఉండకుండా మార్చుకోవడం అన్నది ఇన్కరెక్ట్ అని చెప్తున్నాను. లైక్ ఇఫ్ యూ నో, నీకు తెలిస్తే కనుక, లైక్ నేను మంచిగానే ఉన్నాను, నాకు అన్ని బేసిక్ నీడ్స్ ఉన్నాయి లైఫ్లో, ఇంకా నాకేం వద్దు. వాళ్ళకి అది ఉంటే ఉంది, బికాస్ దే దే వర్క్ హార్డ్, ఆర్ దే వర్ టాలెంటెడ్, దే రియలీ నీడ్, అండ్ దే మైట్ ఇన్హెరిట్ ఫ్యూ థింగ్స్, రైట్? లైక్ ఆస్తులు, తాత నానమ్మ వాళ్ళందరూ నుంచి వచ్చేది ఉంటుంది. సో దట్స్ ఫైన్. సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ అడిషనల్, దట్ ఈస్ ఫైన్. కొంతమందికి ఉన్నా సరే హ్యాండిల్ చేయడం రాదు. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను కదా. సో అన్నీ ఉండాలని ఏం లేదు, ఉన్న దాంతో ఆనందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్.